హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక మర్యాదగా లోన్ రికవరీ అని 'ఆంధ్రజ్యోతి' పేపర్ ఒక వార్త రాసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు కళ్ళెమేసే ఒక గైడ్‌లైన్స్‌ని తీసుకొస్తుంది. ఇప్పుడు మనకున్న లోను ఎవరైతే బ్యాంకులు గాని, ప్రైవేట్ బ్యాంకులు గాని, ఫైనాన్సులు గాని లోన్ ఇస్తారు. ఆ లోన్ రికవరీ సందర్భంలో కొంతమంది ఏజెంట్లు పంపిస్తారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను పెట్టుకుంటారు. వాళ్ళ ఏజెన్సీలని. ఆ ఏజెంట్ వచ్చి విచ్చలవిడిగా బిహేవ్ చేస్తా ఉంటారు. అడ్డగోలుగా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటి మీదకి రావడం, దాడులు చేయటం, దుర్భాషలాడటం, లేదంటే వాళ్ళ పరువు తీయటం, చుట్టుపక్కలోళ్ళకి చెప్పటం, వాళ్ళ బంధువులకి, ఫ్రెండ్స్‌కి ఫోన్‌లు చేయటం, రకరకాల ఆగడాలు చేస్తున్నారు. ఆగడాలకు కళ్ళెం వేసే కార్యక్రమం ఆర్‌బీఐ తీసుకుంది. దానికి సంబంధించి ఒక ముసాయిదాని సిద్ధం చేశారు. ఆ ముసాయిదాలో కీలకమైన పాయింట్స్ పెట్టారు. ఆ పాయింట్స్ పైన, ఆ రూల్స్ పైన, ఆ నిబంధనల పైన ఎవరికైనా అభ్యంతరాలున్నా, లేదా ఇంకా ఏమన్నా అభిప్రాయాలు కొత్తగా చెప్తా అన్నా 31 మే వరకు, ఈ నెల 31 వరకు చెప్పొచ్చు. అది ఎట్లా చెప్పాలంటే ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లోకి పోతే అభ్యంతరాలు సంబంధించిన బ్లాగ్ ఓపెన్ అయిద్ది మెయిల్ ద్వారాగా. ఆ మెయిల్‌కి పెడితే వాళ్ళు ఆ అబ్జెక్షన్స్‌ని గాని, ఒపీనియన్స్ గాని అన్నీ తీసుకుంటారు. క్రోడీకరించి ఈ మొత్తం ముసాయిదా సెట్ చేసి అక్టోబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకొస్తది. ఈ నిబంధనలు అమల్లోకొస్తాయి. దీంట్లో ఏమున్నాయంటే, ఏజెంట్లు దుర్భాషలాడటం, వేధించడం కుదరదిక. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకే కస్టమర్లకు ఫోన్ చేయాలి. మిత్రులు, బంధువులకు ఫోన్లు చేయరాదు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం నేరం. రికవరీ ఏజెన్సీలకు ఐఐబీఎఫ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఏజెన్సీల వివరాలును బ్యాంకులు తమ సైట్లలో చూపాలి. లోన్‌లో ఫోన్ కోడు ఫో ఫోన్‌ను లోన్‌లో ఫోన్‌ను కొని డిఫాల్ట్ అయితే ఆ ఫోన్‌ను బ్యాంకులు పూర్తిగా బ్లాక్ చేయరాదు. ఆర్‌బీఐ కఠిన నిబంధనలు. ఈ నెల 31 దాకా చట్ట సవరణ ముసాయిదాపై అభిప్రాయాలు తెలపాలి. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి. ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేయటానికి లేదు. దానికి ఒక టైమ్ బౌండ్. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు. ఫలానాయన మా బ్యాంక్ కప్పునుడు పే చేయట్లేదు అని చెప్పి వాట్సాప్ గ్రూపులలో, ఫేస్‌బుక్‌లో పెట్టొద్దు. పరువు తీయొద్దు. చుట్టూ ఉన్న బంధువులకో, ఫ్రెండ్స్‌కో ఫోన్లు చేయొద్దు. వాళ్ళకి ఈ అప్పు గురించి చెప్పొద్దు. దుర్భాషలాడొద్దు. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడొద్దు. లేదా ముందుగా సమాచారం ఇయ్యకుండా ఏజెంట్లు ఇంటికి రావద్దు. ముందు సమాచారం ఇయ్యాలి ఏ రోజు వస్తుండ్రో. సమాచారం ఇయ్యకుండా ఇండ్లకొచ్చి, ఇంట్లో మహిళలపైనో, కుటుంబ సభ్యులపైనో తిట్లు, దండకం చేయటం అయి చేయొద్దు. ఇయన్నీ కఠిన నిబంధనలతోనొస్తున్నాయి. దీనిపైన ఎవరన్నా అభిప్రాయాలు ఇచ్చే అవసరం ఉంటే ఇవ్వాలి అనుకుంటే ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లోకి పోయి ఈ ముసాయిదా పైన క్లిక్ చేస్తే వస్తదట. అక్కడ అభిప్రాయాలను చెప్పొచ్చు, అభ్యంతరాలను కూడా చెప్పొచ్చు. నాకు తెలిసి దీంట్లో లోన్ రికవరీ ఏజెంట్లు గురించి బ్యాంకులు ముందే ఇగో మా ఏజెంట్లు వీళ్ళు అని చెప్పి వెబ్‌సైట్‌లో పెట్టాలట. ఆ ఏజెంట్లకి వాళ్ళ ఐడీ కార్డ్ ఇచ్చి పంపాలి. ఐడీ కార్డ్‌తో పాటు ఐఐబీఎఫ్ అని ఉంటది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ సర్వీసెస్ అని ఒక ఫెడరేషన్ అని ఒకటుంటది. వాళ్ళిచ్చిన పర్మిషన్ లెటర్ కూడా ఉండాల. ఇవి 2 తీసుకొని రావాలి. ఈ 2 కస్టమర్‌కి చూపించాలి. ఒకవేళ ఇయన్నీ ఉండి కూడా దుర్భాషలాడటమో, ఇంకోటో చేస్తే అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటమో, లేదా ఇంటెన్షనల్‌గా పరువు తీయటమో, సోషల్ మీడియాలో పెట్టటమో, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌కో, బంధువులకో చెప్పటమో జరిగితే, దానికి సరైన ఆధారం ఉంటే మొత్తం లోన్‌నే రద్దు చేసే అవకాశాన్ని కూడా ఈ ముసాయిదాలో పెట్టాల. లోన్ మొత్తం క్లియర్ ఆటోమేటిక్‌గా రద్దయ్యే అవకాశాన్ని కూడా పెడితే బావుంటది. కానీ దానికి పకడ్బందీగా ఆధారం ఉండాలి. వాళ్ళు ఇన్సల్ట్ చేసినట్టో, వాళ్ళు అవమానించినట్టో ఇంకో రకంగా. అట్లా చేస్తే తప్ప వీళ్ళు ఆగరు. మీరు నిబంధనలు పెట్టినా మళ్ళా వాళ్ళ దందా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇది కొత్తగా ఒక లోన్ రికవరీ విషయంలో ఆర్‌బీఐ వాళ్ళ ఆగడాలకి కళ్ళెం వేసే కార్యక్రమాన్ని తీసుకుంది. ఇది కొత్తగా వచ్చింది. దీన్ని అందరూ స్టడీ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. లోన్ రికవరీలు, క్రెడిట్ కార్డ్‌ల సంబంధించిన రికవరీలు, లోన్ రికవరీలు, పర్సనల్ లోన్స్ రికవరీ విషయంలో చాలామంది పాపం ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన, చాలామంది హాస్పిటల్ పాలైన సంఘటన, ఆస్తులు అమ్ముకుంటున్న సంఘటన, పరువుకి చనిపోతున్న సంఘటన చూసినాం మనం. కాబట్టి వీటన్నిటిని దృష్ట్యానే దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాల దృష్ట్యా ఆర్‌బీఐ దీన్ని తీసుకుంది. వీటిపైన కస్టమర్లు కూడా అవేర్‌నెస్ ఉండాల. దీనిపైన చైతన్యం రావాలి, చదవాల. ఈ రూల్స్ ఏమున్నాయో చదువుకొని అవసరమైతే వచ్చినోళ్ళని ప్రశ్నించే ఆ తత్వాన్ని నేర్చుకుంటే అప్పుడు కొంత లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు తగ్గుతాయి. దీంట్లో ఈ పెట్టే రూల్స్‌లో కూడా ఆర్‌బీఐ పెట్టాల్సిందేందంటే, ఇటువంటి అన్‌పార్లమెంటరీ వర్డ్స్ ఇంటెన్షనల్‌గా ఇన్సల్ట్ చేయడం జరిగితే ఇమ్మీడియేట్‌గా లోనే రద్దు చేసే కార్యక్రమం తీసుకుంటే బావుంటది. ఇది ఒక వార్త ఇస్తే, మొక్కజొన్నలకు మద్దతు ఇవ్వండి అని తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు ఢిల్లీలో. శివరాజ్ సింగ్ ఆయన చౌహాన్ అట. పీఏసీఎస్ పరిధిలోకి తీసుకురండి, పథకాల కేటాయింపులు పెంచండి. కేంద్ర మంత్రి
చౌహాన్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి పత్రం ఇచ్చినట్టు ఒక వార్తనిచ్చారు. జొన్న, మొక్కజొన్నకు మద్దతు కోసం ఇప్పుడా పోయేది మీరు? మొక్కజొన్న పంట, వడ్ల పంట, జొన్న పంట ఎప్పుడొచ్చింది? కల్లాల్లో ఎన్ని రోజులున్నారు? వాళ్ళు లారీలు లేక, సంచులు లేక, గోదాములు లేక, హమాలీలు లేక, ముప్పు తిప్పలు పడుతుంటే, అరిగోస పడుతుంటే, మీరు ఎళ్ళాల్సింది ఎప్పుడు ఇది? జనవరిలో ఎళ్ళాల. లేదా ఫిబ్రవరిలో ఎళ్ళాల. మొక్కజొన్న పంట ఏప్రిల్‌లో, మార్చిలో వస్తుందంటే దానికంటే 1 మంత్ ముందు పోయి కేంద్రం దగ్గర మాట్లాడి, వాళ్ళతోని ష్యూరిటీ తీసుకొని, గ్యారంటీ తీసుకొని, వాళ్ళ మద్దతు తీసుకుంటే బావుంటది. ఇప్పుడు అంతా పంటంతా దగ్గరకొచ్చి, కళ్ళాల్లోకొచ్చి అరిగోస పడుతుంటే ఇప్పుడు పోయారు. దాదాపు 80% పంటను మేము కొనుగోలు చేసినాం ధాన్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించారు. మరి 80% కొనుగోలు అయిపోయిన తర్వాత ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎళ్లి మద్దతు ఇయ్యండి అంటే దేనికోసం మద్దతు? ఆ గ్యాప్‌లో ఉన్న ధరని పూడ్చుకోవటానికి మద్దతా? లేకపోతే రైతులకి పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మద్దతా? అంటే ఆయన ఎళ్ళింది రైతుల మద్దతు రైతులకు సంబంధించి కాదు. మేము మొక్కజొన్న, జొన్న పంటను కొంటున్నాం. దాంట్లో ప్రైవేట్ మార్కెట్ ధరకి, గవర్నమెంట్ ధరకి తేడా ఉంది. రూ. 2,410 మీరు క్వింటాకి పెట్టారు. బయట 2,000 కూడా పలకట్లేదు. ఆ గ్యాప్ ఏదైతుందో గ్యాప్ ప్రైసు మాకు ఇవ్వండి అని చెప్పి ఆ డిఫరెన్స్ ప్రైస్ ఉంటది కదా! ఆ స్కీమ్ ఒకటుంది. డిఫరెన్స్ ప్రైస్ రికవరీ అని చెప్పి. దాన్ని మాకు ఇవ్వండి అని ఆ మద్దతు కోసం ఎళ్లారు. రైతులకు మద్దతు కోసం కాదు. రైతులకు మద్దతు కోసం ఎళ్తే ఫిబ్రవరిలో ఎళ్ళాల. గోదాముల విషయంలో గానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్‌సీఐ గూడెంలో, సెంట్రల్ గవర్నమెంట్ వేర్ హౌసింగ్‌లో వాటన్నిటిని అలాట్ చేయించుకొని అప్పుడే మీరు చేస్తే, ఈరోజు మొక్కజొన్న రైతులు, వడ్ల రైతులు ఈ ఈ పరిస్థితి ఇబ్బంది పడేవాళ్ళు గాదు. వాళ్ళ వానాలను వాళ్ళ గాలికి వదిలేసి ఇప్పుడు మద్దతు కోసం ఎందుకెళ్లారంటే, స్టేట్ గవర్నమెంట్ మార్క్‌ఫెడ్‌తోని కొన్నది. ఆ మార్క్‌ఫెడ్‌కి నష్టం వచ్చేటట్టుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి కేంద్రం దగ్గరికి ఎళ్ళినట్టుంది. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి రైట్. ఆ! 80% కొనేశాం. ఇంకా 20% మిగిలింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశాం. బీఆర్ఎస్ నేతలు శవ రాజకీయాలు మానుకోవాలి. రైతులతో రాజకీయాలు చేస్తారా? భగీరథను పోలీసులే అరెస్ట్ చేశారు. పోలీస్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. 80% కొనేసినాం. మిగతా 20% ఉన్నాయన్నాడు. మీ 80% కొనుగోలులో ఉన్న అష్టకష్టాలు రైతులు ఎంత పడ్డరు? కిందున్న ఆఫీసర్లు ఎంత పడ్డరో వాళ్ళకి తెలుసు సరిగోస. మీకు తెలవదు. పదే పదే మీడియాలో రాసినా మీరు పట్టించుకోలే. ఇప్పుడు 80% మేము కొన్నాం. శవ రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ ఏం రాజకీయాలు చేస్తుందో, మీరేం రాజకీయాలు చేస్తారో రైతులకు అవసరం లేదు. రైతులకు కావాల్సింది వాళ్ళ పంటని టైంకి కొనాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అన్నదాతను అరిగోస పెట్టకుండా చేయాలి. కానీ పడాల్సిన అరిగోస పడ్డరు, పడాల్సిన ఇబ్బందులనే పడ్డరు. ఇప్పుడు మేము 80% కొన్నాం, 20% ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఈ 20% 80% కొన్నాక తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర మంత్రిని కలుస్తారు. మాకు మద్దతు ఇయ్యండి అని. ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు రేపు క్యాబినెట్ సమావేశం ఉంది. కనీసం ఆ క్యాబినెట్ సమావేశంలో అయినా మీరు 80% ఉన్న ధాన్యం కొనుగోళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డరు? ఇంకా ఎందుకు మిగిలినయి? అనే అంశాలను చర్చిస్తారా? వీటన్నిటికంటే ముఖ్యం, రేపు 23 నాడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది రైతులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా మిగిలిపోయిన రైతు భరోసా గురించి ఏమైనా చర్చ వస్తదా? క్లారిటీ వస్తుందా? క్లారిటీ ఇస్తదా క్యాబినెట్? అని ఒక చర్చ రైతుల్లో జరుగుతుంది. ఒక ఎకరానికి ఏశారు మార్చిలో 23 తారీఖు. ఏప్రిల్‌లో ఇంకొక ఎకరానికి ఏశారు. 2 ఎకరాల వరకు మాత్రమే ఇప్పటికీ యాసంగి పంట రైతు భరోసా ఇచ్చారు. యాసంగి అయిపోయి మళ్ళా వర్షాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఇంకో 15 రోజుల్లో ఉంది. ఇటువంటి సందర్భంలో 2 ఎకరాలకు పైగా ఉన్న రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రైతులకి రైతు భరోసా సంబంధించి క్యాబినెట్‌లో ఏమైనా క్లారిటీ ఇస్తుందా క్యాబినెట్? లేదా? అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి గారు గాని, మా ముఖ్యమంత్రి గారు గాని రేపు జరగబోయే క్యాబినెట్‌లో రైతు భరోసా సంబంధించి క్లారిటీ ఇయ్యండి. ఇస్తారా? ఇయ్యరా? ఇస్తే ఇగో ఇస్తున్నాం పలానా తేదీ అని చెప్పండి. ఇవ్వకపోతే ఇవ్వట్లేదు అని చెప్పండి. వాళ్ళు ఎదురు చూపులు ఆపుతారు. ఎదురు చూపులు ఆపి వాళ్ళు వేరేనా అప్పు తెచ్చుకోవడం ఇంకోటి, ఎందుకంటే ఇప్పుడు ఇత్తనాల సీజన్ వస్తుంది మళ్ళా. ఇత్తనాలు కొనుక్కోవాలా. ఆ కొనుక్కునే దానికి ఏమైనా రైతు భరోసా వస్తదా? క్యాబినెట్‌లో ఏమైనా మాట్లాడతారేమో అని రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. దీంట్లోనైనా కనీసం మీరు ఆ రైతు భరోసా గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. క్లారిటీ కాదు, జమేసే ప్రయత్నం చేయండి. 2 ఎకరాలకు పైగా ఉన్న రైతులకి ఎట్ ఏ టైము మీరు జమేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. ఇది ఒక వార్త. రైట్. మోడీ క్యాబినెట్‌లోకి కొత్త రక్తం వస్తుందట. త్వరలో జరిగే విస్తరణలో తెలంగాణకు ఛాన్సు. కొత్త తరంపై ప్రధాని మోడీ దృష్టి. పెను మార్పుల దిశగా అడుగులు. తెలంగాణ నుంచి ఒక మహిళా ఎంపీకి అవకాశం అట. మోడీ క్యాబినెట్‌కి కొత్త రక్తం వస్తుంది. ఆ కొత్త రక్తంలో తెలంగాణకి ఫోకస్ పెట్టారట, తెలంగాణ పైన. బెంగాల్ ఎన్నికల తర్వాత, బెంగాల్ విజయం తర్వాత తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ అని జాతీయ నాయకత్వం ఒక రకంగా ఇండికేషన్స్ ఇస్తుంది. ఆ ఇండికేషన్స్‌లో భాగంగా రేపు జరగబోయే క్యాబినెట్
భేటీ ఉంది. ఆ క్యాబినెట్ భేటీలో కొత్త రక్తాన్ని తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంటారట. కొంతమందిని తీసేయటం, ఇప్పుడున్నోళ్ళు కొత్త వాళ్ళని తీసుకోవడం. ఆ కొత్త వాళ్ళని తీసుకోవడం, తీసేసే దాంట్లో తెలంగాణ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బండి భగీరథ్ కాంట్రవర్సీ తర్వాత బండి సంజయ్‌ని తీసేస్తారా? ఆ స్థానంలో ఒక బీసీ నాయకుడికి మళ్ళీ బెర్త్‌ని ఇస్తారా? ఆ బీసీ నాయకుడు ఈటెల రాజేందర్ పేరు అని చెప్పి బయట ఒక చర్చ నడుస్తుంది. దాంతో పాటు కొత్త పేరు తెలంగాణ నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మహిళా నేతకి అవకాశం ఇవ్వాలి. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మహిళా ఎంపీ. ఇక్కడి నుంచి బీజేపీలో. ఆమెకి కూడా ఇవ్వాలని చెప్పి మహిళకి ఇచ్చినట్టుంటది. రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్టుంటది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి దానికి కౌంటర్‌గా ఉంటదని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నట్టు. దాంతో పాటు బండి సంజయ్‌ని ఒకవేళ తప్పిస్తే ఆ ప్లేస్‌లో ఈటెలకి ఇవ్వాలనా? లేదా ఆర్ కృష్ణయ్యకి ఇవ్వాలనా? ఆర్ కృష్ణయ్య కూడా ఒక బీసీ ఉద్యమ నేత. కాకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయనకి క్యాబినెట్‌లో బెర్త్ కల్పిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కవర్ అయిద్ది బీసీ నినాదం. ఆయన్ని 2 రాష్ట్రాల్లో వాడుకోవచ్చు. బీసీ నాయకుడు కాబట్టి అనే ఒక స్కెచ్ కూడా బీజేపీ నాయకత్వం ఉందట. మరది చేస్తారా? ఎందుకంటే ఫస్ట్ నుంచి బీజేపీలో ఉండడం, బీజేపీ నుంచి గెలిచి ఉండడం, అట్లా ప్రజల నుంచి గెలిచి ఉన్నోళ్ళకి ఇస్తారా? ఆర్ కృష్ణయ్యకి ఇచ్చే అవకాశం ఉందా? ఆర్ కృష్ణయ్యని ఇస్తే ఆర్ కృష్ణయ్యకి ఇస్తే అటు ఏపీలో వాడుకోవచ్చు, ఇటు తెలంగాణలో కూడా ఎన్నికలలో గాని, బీసీ ఉద్యమానికి గాని, బీసీ ఓట్ల కన్సాలిడేషన్‌కి గాని ఆయన్ని వాడుకోవచ్చు అనే ఒక ప్రయత్నం కూడా జరుగుతుందట. మొత్తానికైతే తెలంగాణ టార్గెటెడ్‌గా క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఇస్తారు అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్. నమస్తే తెలంగాణ. బాబు కోసం బలిపీఠంపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ ద్రోహం చేస్తుందట. చంద్రబాబు కోసం బలిపీఠంపైకి నెడుతుండ్రు. పీఆర్ఎల్ ఐఎస్ పనులను బనకచెర్ల కోసం పడావు పెట్టిన వైనం. తెలంగాణ నీటి హక్కులకు నీళ్లు ఏపీ కేంద్రం ఏం చెప్తే అదే వేదంగా రేవంత్ రెడ్డి ఉండట. తెలంగాణ నీటి హక్కులకు నీళ్లు వదిలారట. ఏపీ అటు కేంద్రము 2 ఏం చెప్తే అదే విధంగా ఇప్పటికే గోదావరిలో పోలవరం నీటి లభ్యత కోసం కాళేశ్వరం బలి చేశారు. కృష్ణా బేసిన్‌లో బనకచెర్ల కోసం అటకెక్కించిన పాలమూరు ప్రాజెక్టు. కేసీఆర్ హయాంలో పిలిచిన కాలువల టెండర్లు రద్దు చేసిన సర్కారు 2.5 కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి నీటిని లిఫ్ట్‌కి ఛాన్స్. అయినా పనులు చేయకుండా చుక్క నీటిని ఎత్తకుండా నిర్లక్ష్యం. ఇప్పటికే గోదావరిలో పోలవరం నీటి లభ్యత కోసం కాళేశ్వరాన్ని బలి చేశారు. పోలవరం కోసం కాళేశ్వరాన్ని బలి చేశారు. ఇక్కడ కృష్ణా బేసిన్‌లో బనకచెర్ల కోసం పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అటకెక్కించే కార్యక్రమం. ఈ 2 కూడా చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణని బలిపీఠం ఎక్కించారని చెప్పి నమస్తే తెలంగాణ రేవంత్ రెడ్డి పైన సూటిగా విమర్శిస్తున్నట్టు ఒక వార్తను రాసింది. ఇక క్యాబినెట్‌లో వెళ్ళేటట్టు చలో ఢిల్లీ. ఇది ఈ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ కాదు. రాష్ట్ర క్యాబినెట్. రాష్ట్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ. ఈ 2 ఉండే అవకాశం ఉంది. జనవరి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కల్లా కొత్త మంత్రులతోని ప్రమాణ స్వీకారం చేపించాలి. ఉన్న మంత్రుల్లో శాఖలు మార్చాలి. ఉన్న మంత్రుల్లో ఒకళ్ళిద్దరిని తొలగించాలి అనే ఒక చర్చ తొలగిస్తారు అనే చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీకి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ పర్యటన చేశారు. ఆ పర్యటన సందర్భం కూడా ఈ క్యాబినెట్ విస్తరణ పైన చర్చించారు అనేది ఒక ఆఫ్ ద రికార్డు రాహుల్ గాంధీతోని చర్చించినట్టు, అధిష్టానం నాయకులతోని చర్చించినట్టు వార్తలు. రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు పోయారు. ఆయన కూడా చర్చించినట్టు వార్తలు. దీంట్లో ప్రధానంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన్ని స్పీకర్‌గా పంపించాలనే ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుడు ఆలోచిస్తాడట. మరి ఆ ముఖ్య నాయకుడి కల నెరవేరిద్దా? నిజంగా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టిని తొలగించే అవకాశం ఉందా? అంత ఈజీనా? సీఎల్‌పీ లీడర్‌గా 5 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ఆయన ముఖ్య పాత్ర పోషించిండు. అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేసులో ఉండే వాస్తవంగా. ఆయనకు డిప్యూటీ సీఎంతో సరిపెట్టారు. ఇప్పుడు ఆ ఉన్న డిప్యూటీ సీఎంను కూడా తొలగించి స్పీకర్‌కి పంపిస్తే సామాజిక సమీకరణలు ఎట్టుంటాయి? ఒక దళిత నాయకుడు. అటువంటి నాయకుడికి హ్యాండ్ ఇచ్చే పరిస్థితి అక్కడున్న అధిష్టానం చేస్తదని ఒక చర్చ. క్యాబినెట్ లొల్లైతే చలో ఢిల్లీ అని చెప్పి అందరూ ఢిల్లీకి ప్రయాణమయ్యారట. 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 బెర్తుల కోసం పోటీ పడుతున్నారు. 2 ఉన్నాయి ఖాళీ. ఆ రెండిటి కోసం 14 మంది ఉన్నారట. దాంట్లో రెడ్లే ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి
వీళ్ళంతా ఉన్నారు. ఈ ఎస్టీలో ఒకళ్ళిద్దరు ఉన్నారు. రావుస్ ఉన్నారు. ప్రేమ్‌సాగర్ రావు, మదన్ మోహన్ రావు ఇటువంటి వాళ్ళు. ఇక బీసీలు యాదవులు, మున్నూరు కాపులకు సంబంధించి అసలు బెర్త్ అందులో లేదు. ఇప్పటికున్న దాంట్లోనే భర్తీ చేయలేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి క్యాబినెట్‌లో బెర్త్ లేదు ఇప్పటివరకు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఉన్నది 2, పోటీ పడుతున్న 14 మంది. ఈ 14 మంది ఢిల్లీలో లాబీ చేస్తున్నారట. ఇది ఒక వార్త. రైట్. నమస్తే తెలంగాణ సంబంధించి వెలుగు పేపర్‌లో. కాక్రోచ్ పార్టీ జిందాబాదు 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఫాలోవర్స్ వచ్చారట. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దాంట్లో భాగంగానే నిన్న ఎక్స్ సంస్థ ఏం చేసిందంటే వీళ్ళని బ్యాన్ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అకౌంట్‌ని క్లోజ్ చేశారట. దానిపైన లీగల్‌గా వాళ్ళు ఫైట్ చేయడానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బొద్దింకలతో పోల్చిన సీజేఐ, ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మహారాష్ట్ర యువకుడు వినూత్న ప్రయత్నం, రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు, నిరుద్యోగ, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు. ఆ పార్టీ అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టిన ఎక్స్ సంస్థ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టిందట. అయినప్పటికీ మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి కదా, దాదాపు కోట్ల సంఖ్యలో వాళ్ళకి ఫాలోవర్స్ అయ్యారు. ఇప్పుడు ఎప్పటినుంచో దశాబ్దాల కాలం నుంచి ఉన్న బీజేపీ లాంటి 70, 80 సంవత్సరాల నుంచి ఉన్న 150 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, దశాబ్దాల కాలం నుంచి బీజేపీ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఇంకా చాలా పార్టీలకు లేని ఫాలోవర్సు ఓవర్ నైట్‌లో వచ్చారు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి. సీజేఐ కామెంట్ చేయటం, భారత ప్రధాన న్యాయమూర్తి ఆన్ బెంచ్ యువతను ఉద్దేశించి కామెంట్ చేశారు. యువత ఈరోజు బ్లాక్‌మెయిలింగ్ నేర్చారు సమాజంలో. ఆర్టీఐ ఇలాంటి చట్టాలను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్ చేసి బతుకుతున్నారు అన్నాడు. దానికి ఆగ్రహం వ్యక్తం చేసి మహారాష్ట్రకు సంబంధించిన ఒక యువకుడు ఆ పార్టీని స్థాపించిండు. ఆ పార్టీకి పెద్ద ఎత్తున జంజీ యువత నుంచి మద్దతు. ఆ మద్దతులో భాగమే ఫాలోవర్సు. ఇది మరి తట్టుకోలేకనే కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసింది ఎక్స్ ఖాతాని నిన్న హోల్డ్‌లో పెట్టారట. ఇది ఎటో పోతుంది కాక్రోచ్ ఉద్యమం. మొత్తానికి రేపు జరగబోయే రాజకీయ పరిణామాలకి, జరగబోతున్న ఎన్నికలలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తదా అని అనిపిస్తుంది. ఇది ఒక వార్త కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. వడ్ల కొనుగోలుకు అమాలి కష్టాలట. స్థానికంగా కూలీలు దొరక్క నత్తనడకన ధాన్యం సేకరణ. బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ కూలీలు తిరిగి రాక ఇబ్బందులు. ఎండల ఎఫెక్ట్తో పగటిపూట పనులకు బ్రేకు. వడ్ల కొనుగోలుకు అమాలీలు కష్టాలు, మొక్కజొన్నల కొనుగోలుకు అమాలీలు కష్టాలు, అమాలీలు ఒకళ్ళు వస్తే గోదాముల కష్టాలు, గోదాముల హమాలీలు ఉంటే లారీల కష్టాలు. అసలు కష్టాలు లేనిది లేదు. ప్రతి దాంట్లో కష్టమే. సంచుల కానించి మొదలు పెడితే గోదాముల కానించి, హమాలీల కానించి, లారీల కానించి. ఈ కష్టాలకు చెక్ పెట్టడానికి అసలు ప్రభుత్వానికి ఒక వ్యూహం లేదు, ప్రణాళిక లేదు. ఎన్ని ఒడ్లు బండి, ఎన్ని మొక్కజొన్నలు బండి, ఎంతమంది హమాలీలు, ఎంత గోధుమ అవసరం అయింది, ఎన్ని లారీలు అవసరం అయితే, ఎన్ని సంచులు అవసరం అయితే లెక్క లేదు వాళ్ళ కాడ. లేదు కాబట్టి ఇబ్బంది వస్తుంది. రైట్. ఇది వెలుగుకు సంబంధించి విజయక్రాంతి చూద్దాం. రైట్. కార్మికులకు శుభవార్త. జూన్ 1 నుంచి అమలు కనీస వేతనాల పెంపు. 3 జోన్లు. జోన్ 1 మున్సిపల్ కార్పొరేషను, జోన్ 2 మున్సిపాలిటీలు, జోన్ 3 గ్రామీణ ప్రాంతాల కార్మిక సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని వెల్లడి. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కార్మికులు 10 ఏళ్ళు నష్టపోయారు. త్వరలోనే ఒక అద్భుతమైన గల్ఫ్ పాలసీని తీసుకురాబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. కార్మికులకి వేతనాలు పెంచారు, కనీస వేతనాలు. జోన్ 1లో కార్పొరేషన్ పరిధిలో అన్‌స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు 12,750 రూపాయలు ఉంది. దాన్ని 16,000 చేశారు. సెమీ స్కిల్డ్కి 13,592 ఇప్పుడు ఉంటే 17,000 చేశారు. ఇట్లా జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఈ జోన్ 3లో వచ్చేవాళ్ళు అసలు మామూలు కార్మికులు, వీళ్ళంతా ఎంప్లాయీస్ అనమాట. ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీలో చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ జీతాలు. ఈ జోన్ 3లో ఉన్నోళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులు. అంటే బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, టాపీ మేస్త్రులు కావచ్చు, ఇట్లాంటి కార్పొరేటర్లు కావచ్చు, అనార్గనైజ్డ్ సెక్టారు. దాంట్లో ఉన్న వాళ్ళకి అన్‌స్కిల్డ్ లేబర్‌కి ఇప్పుడు 12,470 రూపాయలు పర్ మంత్ ఉంటే దాన్ని 14,000 చేశారట. సెమీ స్కిల్డ్‌కి 13,152 ఇప్పుడు ఉంటే 15,000 చేశారు. స్కిల్డ్‌కి 13,772 ఉంటే 16,500 చేశారు. హై స్కిల్డ్‌కి 18,000 చేశారు. అంటే ఇప్పుడు అనార్గనైజ్డ్ కేటగిరీలో హై స్కిల్డ్ ఉంటే 18,000, అంతకంటే ఎక్కువ రావు.
లో స్కిల్ ఉన్నోళ్ళకి, అన్‌స్కిల్డ్ ఉన్నోళ్ళకి 14,000. ఈ 14, 18 మధ్యలో అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్న ఇటువంటి కార్మికులకి జీతం. అయితే కార్మికులకి వేతనం. చాలా అద్భుతంగా పెంచినామని చెప్తున్నాం. నిజంగా ఈ వేతనంతోని ఈరోజు బతికే పరిస్థితి ఉందా? హైదరాబాద్ లాంటి నగరాల్లో మీరిచ్చే 18,000 రెంట్‌కే సరిపోవు. రెంట్‌కి ఇంకేమైనా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తే వాళ్ళ ఫీజులకి కూడా సరిపోని పరిస్థితి ఉంటది ఆ 18,000తో. ఇక మిగతా తిండికి, కూరగాయలకి, మిగతా పాలు, ఉప్పు, పప్పుకైతే ఇంక మళ్ళీ అప్పు తెచ్చుకోవాల్సిందే. ఆ పరిస్థితి ఉంది. ఇది చాలా అద్భుతంగా పెంచినాం అంటాండు. జూన్ 1 నుంచి అమల్లోకి వస్తదట. సరే ఏదేమైనా వాళ్ళ స్థాయిలో వాళ్ళు పెంచారు. ఇది ఒక వార్త విజయక్రాంతికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.